మా విద్యార్థి కుమారి కార్యసిద్ధిగా మీ ముందు ప్రదర్శించబోతున్నారు. విజయాలు సాధిస్తారు. ఈ పాప అలాంటి పాప అనేది అంతటి ఘన విజయాన్ని సాధించిన పాప, ఆ పాపకి కని పెంచి ఇంతటి చక్కటి స్థాయికి రావడానికి వారి సంపూర్ణ సహకారాన్ని ప్రోత్సాహాన్ని అందించిన పుణ్య తల్లిదండ్రులు, మాతృమూర్తులు ప్రసాద్ గారు, శైలజ గారు మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆడిటోరియం దద్దరిల్లిపోయేలాగా కోరుతున్నాను. హెచ్పిసి అల్వాలు ఆ పాపకి ప్రోత్సాహపూర్వకంగా 10,000 రూపాయల చెక్ని ప్రజెంట్ చేశారు. సార్ చూడండి సార్ 99 మార్కులు, 600కు గాను 599 మార్కులు సాధించిన చదువుల తల్లి చిరంజీవి ఆకుల వెంకట నాగ సాయి మనస్వికి అభినవ సరస్వతి అని బిరుదిస్తూ అభినందన జ్ఞాపికగా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ డీలర్స్ మీట్ సందర్భంగా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ తరఫున అమ్మ నేను సన్మానిస్తూ ఈ చిన్న జ్ఞాపిక నీ కంపౌండ్ లో ఎదురుగుండా కనపడేలా పెట్టాలని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ నీకులాగా బాగా చదువుకునే వాళ్ళని అభినందిస్తూ ప్రోత్సహిస్తుందని తెలియజేస్తూ మా రీజనల్ చీఫ్ రీజనల్ మేనేజర్ గారు ఆదిత్య ఆనంద్ గారు ఇస్తున్నారు. God bless you. Let us all picture
శ్రద్ధాభక్తిగా చిరు కానుక Andariki Namaskaram. On behalf of Hindustan Petroleum Corporation Limited, I want to express my sincere thanks to the dealers of Eluru and Bhimavaram for coming here for this dealer meet. We have organized this dealer meet for our family, HP Parivar we call it. And HP this year is very important because we are celebrating this as our 50th year of foundation. In 1974, HPCL was formed after amalgamation of Caltex and Esso, and HPCL is one of the leading oil marketing companies of this country. We are spread all across the length and breadth of this nation, and we have been serving our loyal customers with best in class services, best in class technology, quality and quantity assurance, and we are expanding day by day into the energy landscape in this country. And we are now also focusing on the renewable energy because we understand the environmental impact of hydrocarbons, and we are committed to provide clean energy for the growth and development of this nation. Thank you. అందరికీ నమస్కారం అండి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తరఫున ఏలూరు పట్టణంలో ఈ రోజున ఏలూరు అండ్ భీమవరం ఈ రెండు సేల్స్ ఏరియాల డీలర్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. 50 సంవత్సరాలు హెచ్పిసిఎల్ ఫౌండేషన్ అయిన 50 సంవత్సరాల తర్వాత ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్న సందర్భంగా మేము కస్టమర్ ఫోకస్తో ముందుకు వెళ్తా ఉన్నాం. కస్టమర్ కన్వీనియన్స్ క్రియేట్ చేస్తున్నాం. అదే సమయంలో ఎన్వైరన్మెంట్కి మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. మన పర్యావరణ పరిరక్షణ కోసం మేము ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ కూడా తయారు చేయడానికి సిద్ధపడుతున్నాం. ఒక సోలార్ పవర్ ప్లాంట్ ఆంధ్రాలో 500 మెగావాట్ పవర్ ప్లాంట్ వస్తూ ఉంది. హెచ్పిసిఎల్ నిర్మిస్తూ ఉంది. అదేవిధంగా మేము అన్ని పెట్రోల్ పంపుల్లోనూ సోలార్ లైటింగ్, సోలార్ సిస్టమ్స్ పెట్టి పవర్ కన్సంప్షన్ తగ్గించడం, అంతేకాకుండా మరి పర్యావరణాన్ని పరిరక్షించడంలో చాలా కృషి చేస్తున్నాం. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ గ్రీన్ పవర్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంది. అంతేకాకుండా మా పెట్రోల్ పంపులను కూడా గ్రీన్ పెట్రోల్ పంప్స్గా తయారు చేయడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. మాకు ఈ ఇన్ని సంవత్సరాలుగాను సహకరించిన కస్టమర్ దేవుళ్ళకి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ మరొకసారి మా నమస్సుమాంజలు. Hello everyone. As you all know, we are all here for dealer meet for Eluru and Bhimavaram sales area. First of all, as you all know, we are celebrating 50 years of our HPCL's foundation, and it is going to be a landmark year. Till last year, I suppose we have achieved numerous number of achievements when it comes to all India number one. Particularly speaking, as a Vijayawada unit of HPCL. We are standing at number one position in major parameters all India, and we expect that same level of performance from our Vijayawada this team this year also. But this could not have been achieved without your support, without your dealers, without any of our dealer support or vendor support. This couldn't have been achieved. And coming to this year, we are starting many new initiatives, and one among them is large format outlets. We'll be developing the outlets with amenities such as dormitories, dhabas, and restaurants, toilets, clean toilets, food courts, and we'll be having one more initiative called as PM 1000 scheme. There also we'll be converting our existing outlets, we'll be revamping them, we'll be modernizing them, we'll be adding so many customer amenities, and we'll be improving upon customer focus, and we'll coming up with you can see a transformational change in the outlook of our retail outlet after the end of this financial year.
And apart from that, many new initiatives also we are planning, and overall I can say that it is going to be a transformative year for HPCL network, not just in Vijayawada but across India. Thank you.